రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో పౌర సరఫరాల శాఖ పగడ్బందీగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ధాన్యం సేకరిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా వెరిఫై చేసుకుంటోంది. మరోవైపు దళారుల ప్రమేయం లేకుండా చేస్తూ రాష్ట్ర రైతులను ఆదుకుంటోంది. రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చురుగ్గా జరుగుతున్నాయి. అయితే ప్రత్యేకంగా సన్నాలకు 500 బోనస్ ఇస్తుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ధాన్యం అక్రమంగా వచ్చే అవకాశం ఉంది. దళారులు రైతుల అవతారం ఎత్తి ఆ ధాన్యం తెలంగాణలో అమ్ముకుంటూ సొమ్ము చేసుకునే అవకాశం ఉంది. అందుకే ధాన్యం కొనుగోళ్లు మరింత పకడ్బందీగా సాగేలా ప్రస్తుతం ఉన్న నిబంధనలకు అదనంగా కొత్త గైడ్ లైన్స్ ఇచ్చింది పౌర సరఫరాల శాఖ. ధాన్యం అమ్మే రైతుల ఆధార్, పట్టా, పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా వంటివి తీసుకుంటున్నారు అధికారులు. ఈ వివరాలను ఓపీఎంఎస్లో సరిచూస్తున్నారు. దీంతో నిజంగా పంట పండించిన రైతుకే ప్రయోజనం చేకూరేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సన్నరకం ధాన్యం నింపే గోనె సంచులకు రివర్స్ తీసి అందులో ధాన్యం నింపనున్నారు. సంచిలో ధాన్యం పోసిన తర్వాత ఎరుపు రంగు దారంతో కుట్టడం, ప్రతి బస్తాపై ఎస్ అనే అక్షరంతో కోడ్ను ఎరుపు రంగుతో రాస్తున్నారు. దొడ్డు రకానికి ఆకుపచ్చ రంగు కోడ్ వేస్తున్నారు. గతంలో ధాన్యం నాణ్యత పరిశీలించేందుకు చేతిలో కొంత ధాన్యం పోసుకుని గట్టిగా నలిపి చూసేవారు. తాజాగా కొనుగోలు కేంద్రానికి ఒక్కో ప్యాడీ హస్కల్ యంత్రాన్ని అందించారు. గుప్పెడు ధాన్యం అందులో పోసి తిప్పితే పొట్టు ఊడి బియ్యం బయటకొస్తాయి. వచ్చిన బియ్యపు గింజలను డయల్ మైక్రోమీటర్ యంత్రంలో ఒక్కో గింజ వేసి పొడవు, వెడల్పు నిష్పత్తి కొలిచి సన్నాలుగా నిర్ధారిస్తారు. దీంతోపాటు ఏవోలు టోకెన్ జారీ చేసిన తర్వాతే కొనుగోలు చేస్తారు. నిబంధనల మేరకు తేమ శాతం ఉంటేనే అనుమతిస్తారు. ధాన్యం సేకరణలో దళారుల ప్రమేయాన్ని లేకుండా చూస్తున్నారు అధికారులు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా నియంత్రిస్తున్నారు. సన్నాలు పండించిన రైతులకు బోనస్ ఇవ్వడం కోసం నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు.